మీకు ఓన్లీ ఒక 20 మినిట్స్ మాత్రమే టైం ఇస్తే అప్పుడు మీరు ఏం కుక్ చేస్తారు? నేనైతే ఈ కోడిగుడ్డు కూర చేసేస్తాను. రెసిపీ అయితే చాలా సింపుల్ ఉంటుంది. ఒక 3 ఆనియన్స్, ఒక పెద్ద టొమాటో, 2 పచ్చిమిర్చి అన్నీ ఫైన్ చాప్ చేసుకుని ఒక సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసేసి మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుంటే ఈ టొమాటోస్ అన్ని బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో ఈ ఆనియన్స్ మునిగేంత వరకు మాత్రమే కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసి మనకి కావాల్సిన ఎగ్స్ని బ్రేక్ చేసుకుని యాడ్ చేసేయడమే. ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఇంకా అసలే కదపకుండా మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత మూత తీసి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుని లాస్ట్లో ఈ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కోడిగుడ్డు కూర రెడీ అయిపోతుంది. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. మీరు